సో, ఈ కాలంలో పిల్లలకి చాలామంది ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువైపోయింది. సో, దానివల్ల గూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యి ఎర్లీ ప్యూబర్టీ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. నెక్స్ట్ వెసల్స్. మనము ఈ మధ్య కాలంలో టెఫ్లాన్ కోటెడ్ వెసల్స్‌లో తినడం వల్ల మళ్ళీ కూడా ఈ కెమికల్స్ వల్ల ఎండోక్రైనల్ డిస్ట్రప్టర్స్ ఏర్పడి దానివల్ల గూడా మనకి ఎర్లీ ప్యూబర్టీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. లాస్ట్ స్క్రీన్ టైమ్. సో, ఈ పిల్లలు చాలాసేపు స్క్రీన్‌కి అడిక్ట్ అయిపోయి దానివల్ల మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గి మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి ఎర్లీ ప్యూబర్టీ అని వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో, దీన్ని ఎలా అవాయిడ్ చేద్దాము? కంపల్సరీగా 1 అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇద్దాము పిల్లలకి. స్క్రీన్ టైమ్ తక్కువ చేయడం అండ్ వాళ్ళతో పాటు మనం కూడా స్క్రీన్ టైమ్ షేర్ చేసుకొని ఇన్‌అప్రోప్రియేట్ కంటెంట్ లేకుండా ఉండడం చూసుకోవాలి. అండ్ 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే గర్ల్స్ అయితే కొంచెం ఎర్లీగా కాకుండా లేట్ ఏజ్ నుంచి మనం కాస్మెటిక్స్ అనేది వాళ్ళకి ఇద్దాము. ఎర్లీగా అవాయిడ్ చేద్దాము. స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, ఐరన్ కంటైనర్స్‌లో గానీ ఫుడ్ అనేది ఇద్దాము. అండ్ ప్రాపర్‌గా జంక్ అనేది అవాయిడ్ చేద్దాము. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం ఎర్లీ ఏజ్‌లో ప్యూబర్టీని ప్రివెంట్ చేసి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అయితాం. ఇది అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.